హాయ్ హలో నమస్తే. నా వెనక కనిపిస్తున్నటువంటి ఒక కోర్టులో జరుగుతున్న వాగ్వాదం. అంటే అక్కడ జడ్జిలు కూర్చున్నారు. ఇక్కడ ఒక అడ్వకేటు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అడ్వకేట్ గారు. కానీ జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి, మీకు అర్థమైంది. వాళ్ళు విన్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడారని మీకు చెప్తా. వినండి ఒకసారి. ఈజ్ అడ్వకేట్ జడ్జెస్. Racial slur, asking my God, and apart from that, it's an admitted fact that he has converted. But the very fact that my Lord, just for a moment, I would say there are two castes in Andhra Pradesh, that is Mala and Madiga. And he was believing you are how SC would apply that in this. So here, my lords, I bow down to you, but all I say is that once a person on the name of caste he is accused. At page number 49, if I may read for a moment, my lords, page number 49 very clearly shows that this person, in spite of he converting, the caste remains with him as far as BCC Madiga. He becomes a Christian, but in the certificate also it's BCC Madiga. The caste discrimination has compelled you to get converted, and now you have abandoned that caste-based discrimination. My lords, it's only an artificial attachment with you, my lords. That prior to for conversion, you belong to that caste. My lords. Even if you are referred in society as belonging to that caste, you did not carry with you the disadvantages of that caste after conversion. My lords, I just wanted to show you up to order dismissed. We'll pass it to you. Or see it, it's open. Yes, I got it. Please, the view of the complainant. సో అది జరిగినటువంటి ఇష్యూ మీరు విన్నారా? అది అక్కడ సింపుల్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏంటంటే అడ్వకేట్ ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగా అని 2 కులాలు ఉన్నాయి. ఈ 2 కులాల వాళ్ళు మతం మారినప్పటికీ కూడా వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ పోవట్లేదు. ఏదో సెక్షన్ పేరు చెప్పాడు, ఆ సెక్షన్లో అతను స్పెసిఫిక్గా కులం పెట్టి తిట్టాడు. మోరోవర్ అతనికి సర్టిఫికేట్ కూడా మాదిగా అని రాశారు. క్రిస్టియన్ మాదిగా లేదంటే హిందూ మాదిగా మారిన వాళ్ళకి కూడా మీరు మాదిగా, కన్వర్టెడ్ క్రిస్టియన్ మాదిగా అలా కులం పెట్టే సర్టిఫికేట్లు ఇస్తున్నారు అని అడ్వకేట్ పర్ఫెక్ట్గా ఆర్గ్యూ చేశాడు. అతను మాట్లాడింది 2 పాయింట్లు పర్ఫెక్ట్గా చెప్పాడు అతను. ఓకే, సో అడ్వకేట్ హ్యాస్ అ లాజిక్. బట్ ద జడ్జెస్ జడ్జి గారు అంటుంది ఏంటంటే ఆనరబుల్ జడ్జ్. సో మనం జడ్జిని గౌరవించాలి. వాళ్ళ జడ్జిమెంట్లు మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు మనం గౌరవించాలి. కాబట్టి గౌరవ జడ్జి గారు ఏమంటారంటే, ఆయన ఫస్ట్ అడిగింది మతం మారినా కూడా కులంతో మారాడా? అవును. మరెందుకు మారాడు కులం? మరెందుకు మారాడు మతం? మతం మారినప్పుడు కూడా కులం వస్తున్నప్పుడు నీతో పాటు ఇక మారటం ఎందుకు? కేస్ డిస్మిస్డ్ అన్నారు అనమాట. సింపుల్గా అంతే. అతను మతం మారినప్పుడు కూడా కులం ఆయనతో పాటు వెళ్తున్నప్పుడు ఇంక మారటం ఎందుకు? డిస్మిస్ చేశారండి. వింటలేదు, అదే నేను చెప్తున్నాను. సో జడ్జిల్లో గతంలో అన్ని కోణాల్లో ఆలోచించే వాళ్ళు జడ్జిలు వీళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇంకదే మన జడ్జిల మీద మనం ఎక్కువగా మాట్లాడకూడదు. సో నేను మీకు అర్థమైంది, నేను చెప్పదలుచుకున్న మధ్యలో ఆపేసా ఈ జడ్జిలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది. ఓకే, నేను వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ మతం మారటానికి కుల వివక్ష ఒక్కటే కారణం కాదు. ఇప్పుడు ఈ జడ్జి గారు ఏమంటారంటే కుల వివక్ష మతం మారినా కూడా నీతో పాటు కులం వస్తున్నప్పుడు మారటం ఎందుకు అన్నాడు. సింపుల్. కాబట్టి కేస్ డిస్మిస్డ్. అర్థమైందా? అంటే మతం మారటానికి కులం ఒక్కటే కారణమైతే మరి అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎందుకు మారుతున్నారు? ఓసీలు, రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మణ్స్ వీళ్ళు ఎందుకు మారుతున్నారు? వాళ్ళకు కుల వివక్ష లేదు కదా. కుల వివక్ష ఉందని మతం మారుతున్నారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల వివక్ష ఉందని మతం మారుతున్నారు అనే ఆర్గ్యుమెంట్ తప్పు. కులం మారినా సరే మతం వెళ్తుందనేది ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఈ మతం మారినా సరే కులం ఉంటుంది అనే దాని మీద జడ్జిమెంట్లు ఇవ్వాల్సింది పోయి కులం పేరుతో ఎందుకు మతం మారుతున్నారు అనే దాని మీద జడ్జిమెంట్ ఆగిపోయింది అక్కడ. ఓకే, సో కులాలను బట్టి కుల వివక్ష ఉంది కాబట్టి మతం మారుతున్నారు అనేది పొరపాటు.
అలాగైతే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, ఓసీలు, బీసీలు వాళ్ళు ఎందుకు మారుతున్నారంటే స్పిరిచువల్ అండ్ థియలాజికల్ రీజన్స్ కూడా కారణం ఉంటాయి. ఒక్కటే కాదు, కుల వివక్ష అనేది ఒక కారణమే, దాంతో చాలా కారణాలు ఉంటాయి. అవన్నీ మోటివేట్ చేస్తాయి మతం మారటానికి. స్పిరిచువల్ అండ్ థియలాజికల్ రీజన్స్ ఉంటాయి. మీరు కొన్ని కథలు చెప్తారు, బైబిల్లో కొన్ని కథలు ఉన్నాయి, హిందూ మతంలో కొన్ని కథలు ఉన్నాయి, ఖురాన్లో కొన్ని కథలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పే కథలు వాళ్ళు నమ్మాలి, వాళ్ళకి నమ్మకం రావాలి. అది కూడా ఒక రీజన్. నువ్వు దాన్ని బట్టి సర్టిఫికేట్ తీసేయలేవు కదా. ఇప్పుడు నువ్వేదో 3 కథలు చెప్పారు, ఆ 3 కథల్లో నాకు ఈ కథ నచ్చిందని సర్టిఫికేట్ తీసేస్తారు వెంటనే. ఓకే, మీరెవరు రిస్ట్రిక్ట్ చేయడానికి, ఈ కథనే నమ్మాలని మీరు రిస్ట్రిక్ట్ చేయలేరు కదా. ఒక ఫ్యాకల్టీ 3 లెసన్స్ చెప్పినప్పుడు మీకు ఏ పాఠం నచ్చిందిరా అంటే ఒక ఫస్ట్ పాఠం నచ్చవచ్చు, ఒకటి సెకండ్, 3వ పాఠం నచ్చవచ్చు. సో మీరు బలవంతంగా కథలో కూర్చోబెట్టడానికి మీకు అధికారం లేదు కదా. సో అది ఇక్కడ ఆ పాయింట్ మిస్ అయ్యారు ఈ జడ్జిలు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, క్రిస్టియన్స్ ఏమంటారు, వాళ్ళు చెప్పే కథలన్నీ కూడా ప్రేమ, జాలి, మెర్సీ, కృప, వర్షిప్, సాల్వేషన్, రక్షణ అని చెప్పి ఇది చాలా థియలాజికల్ స్టోరీస్ మొత్తం చెప్తారు, కన్విన్స్ చేస్తారు. ఆ కన్విన్సింగ్ చెప్పేటువంటి థీరీస్, స్టోరీస్ ఇస్లాము, హిందూ మతంలో ఉంటే వాళ్ళు స్టే బ్యాక్, అదర్వైజ్ దే విల్ చేంజ్ బికాస్ ఆఫ్ థియలాజికల్ స్టోరీస్. స్పిరిచువల్ అండ్ థియలాజికల్ స్టోరీస్ని బట్టి కూడా మారుతారు. ప్రతిసారి కులం వల్ల మారుతున్నారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని హైలైట్ చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు అక్కడ వరకే జడ్జిమెంట్ ఆపేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఓకే, రెండోది ఇది ఇంకెంత, ఇప్పుడు రోగాలు వచ్చిన వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, మంచి జరిగింది, తిరుపతి వెళ్ళి అదే ఏలాడదీస్తారు కదా, గుడికి వెళ్ళి ఏలాడదీస్తే మంచి చేసేది అమ్మవారు అని చెప్పి నమ్మేవాళ్ళు అయితే, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే రోగం తగ్గింది అనేవాళ్ళు, ఇది నమ్మేవాళ్ళు ఉంటారు, అది నమ్మేవాళ్ళు ఉంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తే తగ్గిద్ది అనే వాళ్ళని అక్కడ బలవంతం చేయకూడదు, అక్కడ తాయెత్తు కట్టే వాళ్ళని చర్చికి బలవంతం చేయకూడదు. ఇది మా సెక్యులర్ దేశం కదా, సెక్యులర్ దేశం వదిలేయాలి. ఈ ఆస్పెక్ట్ కూడా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కన్వర్షన్స్కి రీజన్. ఇప్పుడు కోర్టులో కేసుకి వెళ్ళింది కన్వర్షన్స్కి రీజన్ ఏంటి, అది కాదు కదా కేసు. కన్వర్ట్ అయినా కూడా కులం ఎందుకు పోవాలనేది కేసు కదా. ఇక్కడ అడ్వకేటు కన్వర్ట్ అయినా సరే కులం ఎందుకు పోవాలి అనే దాని మీద మాట్లాడుతుంటే ఆయన నువ్వు ఎందుకు కన్వర్ట్ అయ్యావు, నేను కన్విన్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు కన్వర్ట్ అయ్యావు దాన్ని కేసు డిస్మిస్ చేశాను అనమాట. మీకు అర్థమైంది నేను చెప్పింది. ఓకే, కేసు ఎలా డిస్మిస్ అయింది అనేది. ఇది హైకోర్టు, సుప్రీంకోర్టు నాకు తెలీదు, ఇది సోషల్ మీడియాలో తిరుగుతుంది, మీకు చూపిస్తున్నా. ఓకే, సో అది ఒకటి. ఇంకా అవి కాకుండా ఉంటాయి కదా సోషల్ సర్వీసు, కమ్యూనిటీ సపోర్ట్. ఇంకా నేను చాలాసార్లు చెప్పాను మీకు, మత మార్పిడి లాగాలంటే పూజారులు కూడా పాస్టర్లు చేస్తే ఆగుతాయి. పాస్టర్లు ఇళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళతో భోజనం చేస్తున్నారు, వాళ్ళతో కూర్చుంటున్నారు, వాళ్ళకి అవసరమైతే హెల్ప్ చేస్తున్నారు. మేము ఒకటే అంటున్నారు, ఒకే మంచం మీద పడుకుంటున్నారు, తింటున్నారు. సో ద పాస్టర్స్ దే ఆర్ డూయింగ్ దాట్ విచ్ ఏ ప్రీస్ట్ అనేబుల్ టు డూ ఇట్. జనరల్లీ పూజారులు అంటే బ్రాహ్మణ్స్, వాళ్ళు వెళ్ళరు కదా దళిత కాలనీలకి. సో ఇది కూడా ఒక కారణం. అంటే యువర్ సర్వీస్, ది ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ కన్వర్షన్. కులం ఒక్కటే కారణం కాదు, హౌ బెటర్ యూ ఆర్ సర్వింగ్. ఇప్పుడు ఇద్దరు హోటల్కి వెళ్ళారు, ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఎంత బాగా సర్వ్ చేస్తున్నారు, ఇంకో హోటల్కి వెళ్తే అక్కడ ఎంత బాగా సర్వీస్ చేస్తున్నారు. కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్లు ఎందుకు పెట్టారు, కస్టమర్ సర్వీస్ కాల్ సెంటర్లు ఎందుకు పెట్టారు? ఎందుకు వాళ్ళు చెప్తారు, సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేను మీకు బాగా సర్వీస్ చేశానా లేదా అని. రిలీజియన్లో కూడా సర్వీస్ ఉంటుంది కదా. హౌ బెటర్ యూ ఆర్ సర్వింగ్ ది యువర్ భక్త. పూజారులు ఎంత బెటర్గా సర్వీస్ చేస్తున్నారు, పాస్టర్లు ఎంత బెటర్గా సర్వీస్ చేస్తున్నారు, ఇది కూడా కంపేర్ చేసుకుంటారు కస్టమరు. అది కంపేర్ చేసుకొని పాస్టర్ నా ఇంటికి వస్తున్నాడు, నాతో భోజనం చేస్తున్నాడు, తింటున్నాడు, ప్రేమ జాలి అంటున్నాడు. పూజారి గారు మేము గుడికి వెళ్తే దూరం నుంచి ఇట్లా వేస్తున్నారు. సో అది ఒక రీజన్, కారణానికి కస్టమర్ సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఇది కూడా ఒక కారణం. ఈ జడ్జిలు ఇవన్నీ ఆలోచించరు ఎందుకు మత మార్పిడి చేసుకున్నారు అనేది. కేవలం నువ్వు మతం మారేటప్పుడు కులం ఉంటే ఇంకెందుకు మారటం అని కేసు డిస్మిస్ చేసేసారనమాట. అర్థమైందా? అక్కడ డిగ్నిటీ, ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్ వాల్యూస్ ఉంటాయి. మీరు కులాన్ని చెప్తున్నారు, ఇది బ్రాహ్మణ, అది ఇంక దాని మీద కేసు. ఇప్పుడు ఆయన మరి అక్కడ మతం మారినా కూడా నీకు కులం ఉన్నప్పుడు ఎందుకనేది ఇంకేది క్యాస్ట్ అనమాట. ఈక్వాలిటీ దగ్గర నాకు అక్కడ కూడా ఈక్వాలిటీ లేనప్పుడు ఇంక మారటం ఎందుకు, కేసు డిస్మిస్ చేసేసారు కేసుని. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ప్రొవోక్ చేయొచ్చు ఒక్కోసారి.
ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు. మతం మారిన వాళ్ళు చర్చిలకు వెళ్ళినప్పుడు అక్కడ పెద్దగా అందరూ ఒకే దగ్గర కూర్చుంటారు, ఆడపిల్లలు అమ్మాయిలు మగ పిల్లలు అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. సో అక్కడ కొద్దిగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చర్చిల్లో. ఎవరికో అనిపించింది, ఎందుకు నేను ప్రతిసారి నేను మళ్ళీ మాల మంది గల అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి, పక్క వాళ్ళని ఎందుకు చేసుకోకూడదు అని అనుకున్నవాడు మేబీ అక్కడ బాగా ఫెసిలిటీ ఉండొచ్చు అని వాడు ప్లాన్గా చర్చికి వెళ్తున్నాడేమో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ల కోసం. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. పర్సనల్ క్రైసిస్, ఎవడో ఇబ్బందుల్లో ఉంటాడు, బాధల్లో ఉంటాడు, పావర్టీలో ఉంటాడు, నానా తప్పులు పడుతూ ఉంటాడు, డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాడు, మనశ్శాంతి ఉండదు, నానా గెంగరాలు తిరుగుతూ ఉంటాడు, జీవితం ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు కొంతమంది గుడికి వెళ్ళి ప్రశాంతత కూర్చుంటే కొంతమంది చర్చికి వెళ్ళి కూర్చుంటారు. సో మనం ఎవరిని బలవంతంగా తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టని బలవంతం చేయడం మనం ఎవరిమి. సో మోడర్నిటీ, గ్లోబల్ ఐడెంటిటీని మనం కూడా గుర్తుపెట్టుకొని ఎవరు మోడర్నిజం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు యాన్షియంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది సనాతన ధర్మం అని చెప్పి గతంలో ఎప్పుడో తీసుకొచ్చి మనకు చూపించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమో క్రిస్టియన్స్ ఏమో లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం తీసుకొచ్చేస్తున్నారు. సో జనరల్లీ హూ విల్ బీ అట్రాక్టెడ్ టు మోడర్న్ టెక్నాలజీకి అట్రాక్ట్ అవుతారు. కానీ మనం సనాతన ధర్మం అని ఎక్కడో పాతవి తీసుకొస్తే వాళ్ళు నమ్మరు కదా. ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు. పక్కన ఫ్రెండ్స్, స్మాల్ గ్రూప్స్, యూత్ మీటింగ్లు ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. స్క్రిప్చరల్ క్యూరియాసిటీ, అదే రాసినటువంటి కథలు అవన్నిట్లో కూడా క్యూరియాసిటీ, ఇంటలెక్చువల్ ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది. ఎంత ఇంటలెక్చువల్గా మీరు మాట్లాడుతున్నారు, చెప్పేటప్పుడు హౌ ఇంటలెక్చువల్ యు ఆర్ ఇన్ కన్విన్సింగ్ ద పీపుల్, ఇవన్నీ కూడా మత మార్పిడికి కారణం అవుతాయి. ఓకే, ఒక క్యాస్ట్ అనే ఒక దాన్ని పక్కన పెడితే ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మత మార్పిడికి మీరు అడ్డుకోవడానికి మీకు అవకాశం లేదు. క్యాస్ట్ ఒకటి మారినా సరే క్యాస్ట్ వస్తుంది. సో దీని మీద మీరు రిజర్వేషన్ తీసేయడానికి లేదు. ఇది కదా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. ఆయన సింపుల్గా ఏమన్నారంటే, నువ్వు మతం మారినప్పుడు కూడా కులం వస్తున్నప్పుడు ఇంక మారటం ఎందుకు, కేసు డిస్మిస్డ్ అన్నారు అన్నమాట. అర్థమైందా? ఒక పాయింట్ దగ్గర ఆగిపోయారు జడ్జి గారు, కులం దగ్గరే ఆగిపోయింది ఆయన జడ్జిమెంట్. అది విషయం మీకు చూపించాను. థ్యాంక్ యూ, నమస్కారం.